హలో అందరికి ఈరోజు మరి కొత్త రెసిపీతో వచ్చేసానండి. అదే అండి మన కాలీఫ్లవర్ పరాటా. మనకు రెగ్యులర్ గా కాకుండా అప్పుడప్పుడు కొంచెం స్పెషల్ గా తినాలనిపిస్తుంది కదా. సో అందుకోసమే మనం ఈ రోజు కాలీఫ్లవర్ పరాటా ఎలా చేయాలో చూద్దాము. ఇక్కడ నేను ముందుగా ఒక కాలీఫ్లవర్ ని తీసుకొని దానిని చిన్న చిన్న ఫ్లారెట్స్ లాగా కట్ చేసుకున్నానండి. ఇలా కట్ చేసేసి మనము వాష్ చేసేసుకోవాలి. అండ్ ఇలా వాష్ చేసిన తర్వాత మనము ఒక్కొక్క ఫ్లవర్ ని తీసుకొని గ్రేటర్ మీద గ్రేట్ చేసుకోవాలి. ఈ విధంగా మనం మొత్తం కాలీఫ్లవర్ నంతా గ్రేట్ చేసేసుకోవాలండి. అండ్ మనము వాటర్ తో వాష్ చేసి వెంటనే గ్రేట్ చేసుకుంటాం కదా. సో మన కాలీఫ్లవర్ అనేది కొంచెం డ్రై అవ్వాలి. సో అలా డ్రై అవ్వడానికి ఇక్కడ నేను టిష్యూ పేపర్ మీద కొంచెం తడిపోయేంత వరకు డ్రై చేసుకుంటున్నా. మీ దగ్గర టిష్యూ పేపర్ అలా లేకపోయినా కాటన్ క్లాత్ లో అయినా పెట్టేసుకోవచ్చు. అండ్ ఇది ఒకసారి డ్రై అయిపోయిన తర్వాత మనము స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకోవాలి. అండ్ ఈ ప్యాన్ వేడైన తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఆయిల్ హీట్ అయిపోయిందండి. ఇప్పుడు నేను ఇందులోనే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర అండ్ ఒక 6 పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇవి కూడా వేసి కొంచెం ఒకసారి కలిపేసుకుంటున్నా. అండ్ ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ పసుపు వేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ మనం కాలీఫ్లవర్ గ్రేట్ చేసాం కదా, అది కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిని ఒక 2 మినిట్స్ ఫ్రై అవ్వనివ్వాలండి. అండ్ ఒక 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒక 2 మినిట్స్ మనం వెయిట్ చేయాలండి. 2 మినిట్స్ తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి అండ్ ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని అంతా కలిపేసుకొని దీనిని మనం చల్లగా అయ్యేంత వరకు పక్కన పెట్టేసుకోవాలి అండి. సో దీంతో మనకి స్టఫింగ్ అనేది రెడీ అయిపోతుంది. సో పూర్తిగా చల్లగా అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. అండ్ ఈ లోపే నేను ఇక్కడ పరాటాకి పిండిని మిక్స్ చేస్తున్నా. సో ఇక్కడ పరాటా పిండి కోసం అని నేను 1 కప్పు పిండిని తీసుకున్నానండి. అండ్ ఇందులోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ అండ్ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుతున్నా. ఇలా కలుపుకున్న దాంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ మనము సాఫ్ట్గా కలుపుకోవాలి. చపాతీ పిండి కంటే కొంచెం సాఫ్ట్గా. సో ఇలా కలిపేసుకున్న దాని మీద కూడా 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అప్లై చేసేసి మనం ఒక 30 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలండి. 30 మినిట్స్ తర్వాత ఈ పిండిని మళ్ళీ ఒకసారి లైట్గా మిక్స్ చేసేసి చిన్న బాల్ సైజ్ పిండిని తీసుకోవాలి. అండ్ ఎంత సైజు పిండిని తీసుకుంటాం అనేది మనం పరాటా సైజుని బట్టి తీసుకోవాలి. మీకు పెద్దగా కావాలంటే ఇంకొంచెం పెద్దగా తీసుకోవచ్చు. సో ఈ విధంగా బాల్ సైజ్ తీసుకొని ఈ విధంగా ఒత్తుకొని మనం పూరి సైజ్ వచ్చేంత వరకు కొద్దిగా రోల్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు ఇందులోనే తగినంత కాలీఫ్లవర్ స్టఫ్ని పెట్టేసుకోవాలండి. అంటే ఇందులో 1 టేబుల్ స్పూనా 2 టేబుల్ స్పూనా మనం చెప్పలేము. ఆ పూరి రోల్ చేసుకున్న సైజుని బట్టి మనం స్టఫ్ని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసేసుకొని మనం ఈ విధంగా క్లోజ్ చేసి డ్రై పిండిని యాడ్ చేస్తూ ఎక్కువ ప్రెషర్ పెట్టకుండా నార్మల్గా రోల్ చేసుకోవాలి. ఎక్కువ ప్రెషర్ పెడితే మళ్ళీ స్టఫింగ్ అనేది బయటకు వచ్చేస్తుంది. సో ఇలా రోల్ చేసుకున్న తర్వాత మనము ప్యాన్ పెట్టేసుకొని అండ్ ఆ ప్యాన్ వేడైపోయిన తర్వాత బటర్ కానీ నెయ్యి కానీ వేసేసి మంచి గోల్డెన్ బ్రౌన్ స్పాట్స్ వచ్చేంత వరకు 2 సైడ్స్ రోస్ట్ చేసుకోవాలి. సో నూనె వేసుకుంటే ఆ టేస్ట్ అనేది మనం మిస్ అవుతాము. సో బటర్ కానీ నెయ్యి కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది. మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి. సో ఈ పరాటాని మంచి బ్రౌన్ స్పాట్స్ వచ్చేంత వరకు గోలించుకోవాలండి. ఎంత గోలితే అంత టేస్టీగా ఉంటుంది. అండ్ ఇలా 2 సైడ్స్ రోస్ట్ అయిపోయిన తర్వాత మనం దీనిని వేడివేడిగా పికిల్తో కానీ కర్డ్తో కానీ తింటే అద్దిరిపోతుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మనకు పనీర్ పరాటాకు కానీ ఆలూ పరాటాకు కానీ తీసిపోకుండా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ ప్లీజ్ లైక్ it and share it అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.